ముందు కొన్ని వార్తా అంశాల్లోకి వెళదాం. సాక్షి చూస్తే హోరెత్తిన యువత పోరు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగ సంఘాల ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, రూ. 3,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటూ ఎక్కడంటూ నిలదీతలు, ప్లకార్డులు చేతపట్టి కూటమి సర్కార్ మోసాలపై గళమెత్తిన యువత. ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్లే అంటూ జనం ఆవేదన. సంక్షేమ పథకాలు వర్తింపచేయండి, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీల ధర్నా. మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది, సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. సీఎం, మీ పైలట్ వెహికల్స్, సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవని ప్రశ్నించిన జగన్. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడతారని ప్రశ్నించారు. అలాగే ఏది వాస్తవం, మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ఒక మనిషి కోల్పోయిన కుటుంబం పట్ల చేతనంత మేం బాధ్యతను నిర్వహించాం. గుండెపోటుతో ప్రజల ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ అదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారంటూ జగన్ గారు వ్యాఖ్యానించారు. ఇక అమెరికాపై ఇప్పుడే అదొక శుభవార్త ఏంటంటే ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఈ సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆగిపోయే పరిణామం రావటం అందరూ ఆహ్వానించదగింది. ఇక చంద్రబాబే యమకింకరుడు, ఆయన పాదఘట్టంలో సామాన్యుల ప్రాణాలు బలి. బాబు ప్రచారార్భాటానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి. కందుకూరు ఇరుకు రోడ్డులో సభ కారణంగా తొక్కిసలాట జరిగి 8 మంది మరణం. గుంటూరులో చీరల పంపిణీలో 3. ఇవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే. తిరుపతిలో 6 భక్తులను, సింహాచలంలో 7 బలిగొన్న ప్రభుత్వం. ఈ గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 మృతి. వాటిపై కేసులు పెడితే బాబుకి యావజ్జీవం జైలంటూ జగన్ గారి మీద తెలుగుదేశం మీడియా నుండి పార్టీలు వాళ్ళు గారు చేస్తున్న వ్యాఖ్యలకి ప్రతిగా గతంలో జరిగినవి కానీ వాటి ఆ ఘట్టాలన్నింటినీ ఈ పత్రిక సాక్షి వివరించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సమతుల్యత. సంపద లేకుండా సంక్షేమం చేస్తానంటే సుస్థిరత ఉండదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్. బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గోల్మాల్. స్టాంప్ డ్యూటీకి తక్కువగా చెల్లించి డాక్యుమెంటరీ ఫోర్జరీ. తప్పుదోవ పట్టించి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్ల రుణం అంటూ పెద్ద స్టాంప్ డ్యూటీ ఎగవేత కుంభకోణం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ ఏడాది కాలం అద్భుతంగా పాలన సాగించామని కూడా అంటున్నారు. ఈ మెతక ప్రభుత్వం కాదిది, అరాచకాన్ని అణిచివేస్తాం, తాటాకు చప్పుళ్లకు మేం భయపడం, మా ఐక్యత చెడిపోదు, మీ అరాచకాలు చూశాకే ఇక్కడి వరకు వచ్చామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ, ఈ మధ్య కాలం అప్పుడప్పుడు చేసిన వ్యాఖ్యలను కానీ అన్నింటినీ సోషల్ మీడియాలో తిప్పుతూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, మరి గతంలో ఎలా మాట్లాడారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక జూన్ 4న ప్రజాస్వామ్యం గెలిచిన రోజు నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని లోకేష్ గారు అంటున్నారు. మరి ఆయనేమో రెడ్ బుక్ పాలన జరుపుతున్నారనేమో విమర్శలు పెద్ద ఎత్తున వస్తుంటే నిజంగానే ఆయన ప్రజాస్వామ్యతంగా నడిపితే సంతోషమే కానీ మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలకి ఏ మేరకు ఉపయోగం జరుగుతుందన్నది ఆయనే ఆలోచించుకోవాలి. ఏడాదిలో ఎంతో చేశాం, ఇంకా చేస్తాం. పొలిటికల్ గవర్నెన్స్ తోనే అభివృద్ధి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదే. యోగా స్ఫూర్తితో ముందుకు సాగుదాం అంటూ మన ఉమ్మడి టార్గెట్ 2029, 2047 అంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు. ఐఏఎస్లు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కూడా సుపరిపాలన తొలి అడుగు సదస్సులో చంద్రబాబు గారు అన్నారు. మెతక ప్రభుత్వం కానే కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇచ్చింది. ప్రజలకు చేరువుగా వెళ్లి సేవ చేద్దామని సుపరిపాలన సభలో లోకేష్ అన్న మాటలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. మాజీ సీఎంగా నాకు సెక్యూరిటీ ఎందుకెవరు? Z+ భద్రత అంటే రోప్ పార్టీ ఉండాలి కదా. ప్రతిపక్ష నేతగా మా కార్యకర్తల ఇళ్లకు వెళితే తప్పేంటంటూ జగన్ గారు ప్రశ్నించారు. ఇక అమరావతిలో మరో 6 సంస్థలకు భూములు, 4 సంస్థల కేటాయింపుల్లో మార్పులు, 2 సంస్థలకు రద్దు చేశారట. సో ఇవి ప్రధానంగా ఆయా పత్రికలు వచ్చేటువంటి వార్తా విశేషాలు. ఇక వరుసనే మనం చర్చలోకి వెళదాం. యువత పోరు, హోరెత్తించిన యువత పోరు అంటూ అంటే జనంలో
ఆ రకమైన నిరసన జనంలో ఉందా? యూత్ లో ప్రత్యేకించి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం వల్ల వచ్చిన నిరసనగా చూడాలా, ఏం చూడాలి? ముందుగా ఒక్కొక్క అంశం మీద వెళదాం. ముందుగా యువత పోరు సక్సెస్ అయిందా లేదా ఏమిటి? ఇది సక్సెస్ అయితే దానికి కారణాలు ఏంటి?